శ్రీకృష్ణ బాల్యం ఎలా గడిచింది, అలాగనే రాక్షసులను ఎలా వధించాడు అనేదైతే ఎపిసోడ్ లో అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎపిసోడ్ 3 పార్ట్ 1 అయితే చూసిరండి. అప్పుడు పార్ట్ 2 అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైతుంది. శ్రీకృష్ణుడికి 3 నుంచి 4 సంవత్సరాల ఉన్న వయసులో అయితే వెన్న దొంగగా అయితే పేరు వచ్చింది. దీనికి కారణం శ్రీకృష్ణుడు గోకులంలో ఏ ఇంట్లో ఏ మూల వెన్న తీసి పెట్టినా, ఆ ఇంటికి తాళం వేసున్నా, ఆ గడికి ఏమి అడ్డంకులున్నా ఆ గది లోపలికి వెళ్లి ఆ వెన్న మొత్తం తినేసేవాడు గోకులంలో. దీంతో వెన్న దొంగ అనే పేరు వచ్చింది. దీన్నే నవనీత చోరుడు అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గోకులంలో తన అన్నైనటువంటి బలరాముడు గోపికలు పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉండేవాడు. తన వేణువు స్వరాలతో గోకులంలో ఉండే గోవులను, అక్కడ ఉండే పిల్లలను, గోపికలను భయమర్పించేవాడు. ఇది శ్రీకృష్ణుడు గోకులంలో గోవులకు గోవిందుడు అయ్యేలాగా చేసింది. శ్రీకృష్ణుడికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు తాటి చెట్ల వనానికి అయితే వెళ్లారు. అక్కడ గాడిద రాక్షసుడైనటువంటి దేనకాసురుడు దాడి చేశాడు. కానీ బలరాముడు అతన్ని ఎగరేసి పడేశాడు. కృష్ణుడు మిగతా గాడిద రాక్షసులను సంహరించాడు. శ్రీకృష్ణుడిని హత్య చేయడానికి కంసుడే దేనకాసురుడు అనే రాక్షసుని అయితే శ్రీకృష్ణుడి మీదకైతే పంపించాడు. శ్రీకృష్ణుడికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అయితే గోకులంలో మరో ప్రమాదం అయితే పొంచి ఉందని శ్రీకృష్ణుడు అయితే పసిగట్టాడు. అదే యమునా నదిలో ఉన్న కాళీయ సర్పం నివాసం ఏర్పరచుకుంది. గోపికలు కానీ గోవులు కానీ యమునా నదిలో నీరైతే తాగలేకపోయింది. కృష్ణుడు నీటిలోకి దిగి ఆ కాళీయ అనే పాముతోనైతే పోరాడాడు. చివరికి ఆ సర్పం పానాలపై ఎక్కి నృత్యం చేశాడు. అంటే తలపైకి ఎక్కి నృత్యం చేసి ప్రతి అడుగులో శక్తి పెరిగేలాగా చేశాడు. సర్పం బలహీనపడింది. అప్పుడు ఆ కాళీయ భార్యలు క్షమాపణలు కోరారు. అంటే ఆ పాము యొక్క భార్యలు క్షమాపణలు కోరగా కృష్ణుడు సర్పాన్ని విడిచిపెట్టి యమునా నది నుంచి వెళ్లిపోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు నుండి యమునా నది అయితే మళ్ళీ పవిత్రమైంది. అప్పటి నుంచి గోపికలు కానీ గోవులు కానీ ఆ యమునా నది యొక్క నీటిని అయితే వాడుకోవడం అయితే మళ్ళీ ప్రారంభించారు. ఇదే శ్రీకృష్ణుడి బాల్యంలో ఆనందం, రక్షణ, పరమాత్మ కలిగిన దివ్య రూపం. ఇందులో ఈ ఎపిసోడ్ 3 లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో అయితే శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసుల గురించి, అలాగనే బాల్యంలో జరిగిన అద్భుతాల గురించి అయితే వివరించారు. శ్రీకృష్ణ లీలలు ఎపిసోడ్ 4 లో అయితే గోవర్ధన గిరి గురించి అయితే మాట్లాడుకుందాం. నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్లో, అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజీలో 2-3 వీడియోలు చూసినా కానీ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.